హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే కోడిగుడ్లు పులుసు అనేది చేయబోతున్నాను అనమాట. సండే స్పెషల్. అలానే ఈ గుడ్లను అయితే మంచిగా ఉడకబెట్టుకుని ఆయిల్లో అయితే నేను ఫ్రై చేసుకుని అయితే పక్కన పెట్టాను. ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఎగ్స్కి ఘాట్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలానే ఆ ప్యాన్లోని నేను కొంచెం ఆయిల్ వేసి కర్రీకి సరిపడా నేను చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ నేను ఎండుమిర్చి కూడా వేసానండి. పచ్చిమిర్చి నా దగ్గర 3 రకాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. అలానే అవి మొత్తం మగ్గుతూ ఉన్నాయి అన్నమాట. సిమ్లో పెట్టేశాను. అట్లానే పక్క నేను చింతపండు జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి తీసుకున్నటువంటి ఆనియన్స్ని బట్టి అయితే మనం చింతపండు పులుసు యూజ్ చేయాలన్నమాట. నేను ఒక 3 ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. దానికి సరిపడా చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే నేను నానపెట్టేసాను అనమాట. మంచిగా జ్యూస్ అయితే తీసుకుని పక్కన పెట్టేస్తున్నాను. అండ్ అలానే ఇవైతే ఫైనల్గా మగ్గిపోయినాయి. సాల్ట్ వేసి అయితే నేను మగ్గబెట్టుకున్నాను. ఆనియన్స్ కొంచెం రెడిష్ కలర్లో రాగానే కర్రీకి సరిపడా నేను కారం అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా స్పైసీగా ఉంటుందండి, పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని అయితే కొంచెమే యాడ్ చేశాను కారము. అండ్ అలానే కారం వేసిన తర్వాత ఎగ్స్ అయితే వేసాను అనమాట. ఎగ్స్ చప్పగా లేకుండా ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడైతే నేను కొంచెం క్రిస్టల్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాను అనమాట. ఆ తర్వాత కారం వేసిన తర్వాత ఎగ్స్ వేయడం వల్ల కొంచెం మనకి స్పైసీనెస్ అనేది దానికి పడుతుంది అనమాట ఎగ్స్కి. సో అందుకని కారం వేసిన వెంటనే అయితే నేను ఎగ్స్ యాడ్ చేశాను. ఆఫ్టర్ 5 మినిట్స్కి నేను చింతపండు జ్యూస్ అనేది ఆ బౌల్ ఉంది కదా, ఆ బౌల్తో తీసుకున్నాను అనమాట. కంప్లీట్గా చిక్కగా తీసుకున్నాను. సో ఆ చింతపండు పులుసు అనేది కారంతో మగ్గిన తర్వాత మాత్రమే ఎగ్స్ కంప్లీట్గా మగ్గిపోయినాయి అనుకున్నప్పుడు మాత్రమే నేను చింతపండు పులుసు అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత థిక్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. వాటర్ కంటెంటు మనకి కొంచెం కంటెంట్ ఎక్కువగా రావాలి అనుకుంటే కనుక మళ్ళీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అసలు రాని వాళ్ళు కూడా మంచిగా చేసుకోవచ్చు అండి. అలానే ఇట్లా మనకి జ్యూస్ చేయడం ఎక్కువ ప్రాసెస్ అనుకుంటే, ఎక్కువ వర్క్ అనుకుంటే కనుక మనకి కావాల్సినటువంటి చింతపండు అనేది మనం డైరెక్ట్గా కర్రీలో వేసేసి కారం వేసిన తర్వాత వాటర్ పోసేస్తే మనకు ఆ ఫ్లేవర్ కూడా వస్తుందండి. బట్ మాకు ఇట్లా అలవాటు కాబట్టి ఇలా చేసేసాను. అండ్ అలానే 5 మినిట్స్ తర్వాత అయితే మనం చూసినట్లయితే ఇలా అయితే కుక్ అవుతుంది అనమాట. మంచి స్మెల్ వస్తూ అంతేనండి. చాలా ఈజీ అనమాట. ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే. ఇలా చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కర్రీ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్.